2025 స్టార్టింగ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టాస్మాక్ మీద రైడ్స్ చేసింది. టాస్మాక్ అంటే ఏంటి అంటే తమిళనాడు స్టేట్ యొక్క స్టేట్ రన్ లిక్కర్ కార్పొరేషన్. సో ఈ తర్వాత తమిళనాడు గవర్నమెంట్ మద్రాస్ హైకోర్టుకి వెళ్ళిందనమాట ఈడీ రైట్స్ని ఇన్వెస్టిగేషన్ ఆపమని. కానీ మద్రాస్ కోర్ట్ ఎలాంటి చొరవ చేసుకోలేదు ఇందులో. ఆ తర్వాత సుప్రీంకోర్టు సీజే అయినటువంటి గవాయ్ గారు ఏం చెప్పారు అంటే ఈడీ ఈస్ క్రాసింగ్ ఆల్ ద లిమిట్స్ అన్నారు. అండ్ దాంతో పాటుగా ఆయన ఇంకో మాట చెప్పారు, ఒక కోఆపరేషన్ అసలు అఫెన్సెస్ ఎలా చేస్తుంది అండ్ దాంతో పాటుగా మీరు ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో కంట్రీది దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పిందనమాట. సో దీనికి కపిల్ సిబల్ గారు ఒక మాట అన్నారు. సో ఆల్రెడీ ఈడీ మీద పర్సెప్షన్ చాలా నెగిటివ్గా ఉంది, పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్డ్ అని చెప్పేసి. అలాంటి టైంలో మీరు ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల పబ్లిక్ ఇంకా పర్కలేట్ అయిపోతుంది కదా ఈడీ ఇలాంటివి చేస్తుంది అని చెప్పేసి కపిల్ సిబల్ గారు ఆర్గ్యూ చేశారు. సో ఈ కేసు యొక్క కంప్లీట్ అండర్స్టాండింగ్, దాంతోపాటు ఈడీ యొక్క పవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం 19th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్లో చెప్పాము, ది హిందూ న్యూస్ అనాలిసిస్లో. అది ఒకసారి చూడండి. అండ్ దాంతోపాటు ఈడీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనేది చెప్పండి మీరు కింద కామెంట్ సెక్షన్లో.